Hey guys, welcome back to Bully Charlie Vlogs. Today my mom made me moonglet, protein rich moonglet. I'm gonna taste it. Kind of hot. Hold on. హై ప్రోటీన్ మూంగ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. అందుకు ముందుగా కావాల్సినది ఒక 2.5 కప్స్ ఆఫ్ పెసరపప్పు. మన అందరి ఇంట్లో పప్పులు ఉంటాయి కదా, పప్పుల వల్ల మనకు చాలా పోషకాలు వస్తాయి. ముఖ్యంగా అయితే ప్రోటీన్ ఇస్తుంది. పెసరపప్పుని నీట్గా కడిగి అండ్ నీళ్లు పోసి ఒక 2.5 అవర్స్ నాననివ్వండి. నాన్ వెజ్ తినని వాళ్ళకి గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కావాలంటే ఇది ట్రై చేయండి. పెసరపప్పును ఉపయోగించి ఈ మూంగ్లెట్ చేస్తున్నాను. మూంగ్లెట్ అంటే స్పైసీ ప్యాన్ కేక్ లేదా దెబ్బ రొట్టి లాంటిది. నానిన తర్వాత వాటిని బాగా శుభ్రం చేసి 1-2 సార్లు బాగా కడిగి నీళ్లను వంపేయండి. ఇది బ్రేక్ఫాస్ట్ లాగా లేకపోతే స్నాక్ లాగా కూడా ట్రై చేయొచ్చు. లేకపోతే పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువసేపు పట్టదు. ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, ఒక కొత్తిమీర కట్ట, ఒక ఆనియన్, ఒక క్యారెట్, ఒక స్లైస్ ఆఫ్ అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయలు, ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. ముందుగా పచ్చిమిరపకాయలను విరిచి ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ తరువాత అల్లం ముక్కలను కూడా తీసి అందులో వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్రని కూడా వేయండి. ఇప్పుడు పప్పును తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్సీ పట్టండి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్సీ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ ఒకేసారి అయితే వేయొద్దు. అలా వేస్తే వాటరీగా అయిపోతుంది. థిక్ అండ్ స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎక్కువ థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీని పట్టండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ని వేయండి. సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం వేసుకోండి. ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. ఆ తరువాత ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర, 10 కరివేపాకు రెమ్మలు అండ్ 1 క్యారెట్ని నీట్గా తురిమి అందులో వేయాలి. ఇందాక మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిరపకాయలను వేసుకోకపోతే ఇక్కడ పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. మీరు ఇంకా ఏదైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే కూడా ఇందులో గ్రేట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిసేటట్లు కలుపుకుందాము. వీటన్నిటిని కలిపిన తర్వాత మనకు బ్యాటర్ రెడీ అయిపోయింది. బ్యాటర్ కొంచెం థిక్గా అనిపిస్తుందండి. అందుకే నేను కొంచెం వాటర్ వేసి మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకున్నాను. మీరు కావాలంటే ఒకసారి రుచి చూడండి, ఉప్పు సరిపోయిందా లేదా అని. సరిపోతే ఇంక మనం దోశలు వేసుకోవడం స్టార్ట్ చేద్దాం. ముందైతే గ్యాస్ను వెలిగించి పెనంని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటెతో ఆ బ్యాటర్ని తీసి పెనం మీద వేసి దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం మందంగానే వేసుకోవాలి. ఇది 1 టైప్ ఆఫ్ దిబ్బ రొట్టె లాంటిది కాబట్టే ఎక్కువ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి దీనిని కాగనిద్దాము. మూత పెడితే ఈజీగా అండ్ ఈవెన్గా ఉడుకుతుంది. మూత పెట్టకపోతే అది పచ్చి పచ్చిగా ఉంటుంది. మన దోశ వెనక్కి తిప్పినప్పుడు ఆ బ్యాటర్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. అందుకని మనం దీనిని లో ఫ్లేమ్లోనే కాగనివ్వాలి. దీనిని సెకండ్ సైడ్ కూడా సేమ్ అలాగే కాలనిద్దాము. అది బాగా కాలిన తరువాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇది రిచ్ ఇన్ ఫైబర్ అండ్ రిచ్ ఇన్ ప్రోటీన్. ఇది పిల్లలకు పెడితే చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సో దట్ మా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఇప్పుడు దోశ రెడీ అయిపోయింది. దాన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అలాగే మనం ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక 2 గరిటెలు తీసుకొని పెనం మీద వేసి నీట్గా స్ప్రెడ్ చేసి ఆ తరువాత దాని మీద కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి కవర్ చేసి దీనిని కూడా ఇంతకుముందు దోశలాగే కాగనివ్వండి. ఆ తరువాత అది కొంచెం సేపటికే లో ఫ్లేమ్లో నీట్గా లోపల నుంచి బాగా కుక్ అవుతుంది. చూడండి, ఇప్పుడు కుక్ అయిపోయింది. దీనిని ఒకసారి వెనక్కి తిప్పుకుందాము, సో దట్ వెనకాల పక్క కూడా బాగా కాలుతుంది.
మూత పెట్టి మళ్ళీ ఒకసారి బాగా కాగనివ్వండి. అంతే, మన దోశ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు మీరు కూడా మీ పిల్లలకు వేసి ఇవ్వండి. దీనిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని మనమైతే టేస్ట్ చేద్దాము. ఇందులోకి ఏ చట్నీ అయినా బాగుంటుంది. So this tastes real. You can eat it with any chutney you like, but I think it tastes better with the green and brown sweet chutney you put in chaat. It tastes really good with it. Don't forget to like, share, subscribe.